హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్ కరీంనగర్. ఇవాళ మనము మాట్లాడే టాపిక్ ఎల్బో పెయిన్. అదే దాన్ని మనము టెన్నిస్ ఎల్బో అంటాము. సో ఈ టెన్నిస్ ఎల్బో అనేది టెన్నిస్ ఆడే ప్లేయర్స్, ర్యాకెట్ ప్లేయర్స్ వాళ్ళలోనే వస్తుందని కాదండి. ఇది కామన్గా ఫస్ట్ టైము టెన్నిస్ ఆడే వాళ్ళలో ఐడెంటిఫై చేసిరు కాబట్టి ఆ పేరు వచ్చింది. సో ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే ఈ ఆర్మ్ బోన్, హ్యూమరస్ బోన్ అంటాము. దీని లాస్ట్లో ఎల్బో జాయింట్ ఫామ్ అయ్యే దగ్గర ఎపికాండైల్స్ అంటాం, ఇట్లా మీడియల్ సైడ్, లాటరల్ సైడ్. ఇలాంటి కండిషనే మీడియల్ సైడ్ కూడా వస్తుంది. దాన్ని మనం మీడియల్ ఎపికాండైలైటిస్ లేదా గోల్ఫర్స్ ఎల్బో అంటాం. సో మనం ఇవాళ మాట్లాడేది లాటరల్ ఎపికాండైలైటిస్. సో దీన్నే టెన్నిస్ ఎల్బో అంటాం మనం జనరల్గా. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే మనకి ఈ ఫోర్ ఆర్మ్లో ఇక్కడ ఉన్న మజిల్స్ ఫ్లెక్సార్స్, ఎక్స్టెన్సార్స్ అంటాము. సో ఎక్స్టెన్సార్ మజిల్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ లాటరల్ ఎపికాండైలైటిస్. ఇందులో మెయిన్ ఈ కండిషన్లో ఇన్వాల్వ్ అయ్యే మజిల్ ఎక్స్టెన్సార్ కార్పై రేడియాలిస్ బ్రేవిస్ అంటాం. సో ఆ మజిల్ అనేది మనకి ఈ మజిల్స్ ఫంక్షన్ ఏం పని చేస్తాయంటే ఈ వేలు ఇట్లా ఫింగర్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, రిస్ట్ ఈ మూమెంట్స్ కోసం యూజ్ అవుతుంది. అలాగే కొన్ని మజిల్స్ ఇట్లా ప్రోనేషన్ దాంట్లో యూజ్ అవుతుంది. సో ఏదైతే మజిల్స్ ఉన్నాయో ఇక్కడ అవి ఇన్ఫ్లమేషన్ రావడము, రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల రిస్ట్ ఇట్లా ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, సో ఈ ఫోరాన్ ప్రోనేషన్, సుపినేషన్ చేయడం వల్ల రిపీటెడ్గా యూజ్ చేసే పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ మజిల్స్లో టీయర్స్ అవ్వడం, మైక్రో టీయర్స్, ఇన్ఫ్లమేషన్ అవ్వడం అనేది అవుతుంటుంది. ఈ కామన్గా మిడిల్ ఏజ్ గ్రూప్లో సో ఇలాంటి సాఫ్ట్ టిష్యూ కండిషన్స్ అన్నీ థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళలో కామన్గా సాఫ్ట్ టిష్యూ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వేరే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వస్తూ ఉంటాయి. కామన్గా ఎవరు అంటే ఓవర్ యూజ్ చేసేవాళ్ళు, పెయింటర్స్, తర్వాత ఈ కార్పెంటర్స్, తర్వాత ప్లంబర్స్, సో ఎక్కువ కుక్ వంట చేసే హౌస్ వైఫ్స్, సో ఇలాంటి వాళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ ప్లేయర్స్లో వాళ్ళు కూడా రిపీటెడ్గా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు వస్తూ ఉంటుంది. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే క్లినికల్ డయాగ్నోసిస్. సో వన్స్ పేషెంట్ రాగానే చూస్తూ ఉంటాం అన్నట్టు. కామన్గా ఇక్కడ పెయిన్ రావడము, కొన్నిసార్లు పేషెంట్ ఇట్లా కూర్చోబెట్టి రిస్ట్ మనము ఇట్లా ఎక్స్టెండ్ చేయమని చెప్పి ఇట్లా రెసిస్ట్ ఇస్తే ఇక్కడ పెయిన్ రావడం, టెండర్నెస్ ఉండడం అనేది ఉంటుంది. సో 90-95% క్లినికల్గా డయాగ్నోజ్ అయిపోతుంది. కొందరికి ఎక్స్రే అందులో దాదాపు నార్మలే ఉంటుంది. ఇలాంటి కండిషన్లో వేరే కండిషన్స్ ఏమైనా రూల్ అవుట్ చేయడానికి ఎంఆర్ఐ కొన్నిసార్లు చేస్తూ ఉంటాము. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తాము అంటే 90-95% మెడికల్ మేనేజ్మెంట్ అవుతుంది. ఫస్ట్ పేషెంట్ అర్లీ స్టార్టింగ్ పెయిన్ అలా ఉన్నప్పుడు సో ఐస్ ప్యాక్ అప్లై చేయడము, బ్రేస్ అంటాము, టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఇక్కడ అప్లై చేస్తే ఏదైతే మజిల్ ఏదైతే బాగా స్ట్రెస్కి ఇన్వాల్వ్ అవుతున్నాయో దానికోసం రిలాక్స్ చేయడానికి, రెస్ట్ చేయడానికి టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఇవ్వడము, ఐస్ ప్యాక్ అప్లై చేయడము, పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఐడ్స్ ఇవ్వడము. సో ఇలాంటి వల్ల మనము మ్యాక్సిమం 90-95% రిలీఫ్ చేస్తాము. అప్పుడు కూడా రిలీఫ్ లేదంటే అప్పుడు మనం మెడికేషన్స్తో పాటు ఫిజియోథెరపీ కూడా చేస్తే బెటర్ ఉంటుంది. సో అలా అప్పటికి రిలీఫ్ లేదంటే మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడము, ఏదైతే పెయిన్ బాగుందో ఈ సాఫ్ట్ స్పాట్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చుకోవడము, అప్పటికి దాదాపు రిలీఫ్ వస్తుంది. అలా అప్పటికి రిలీఫ్ లేదంటే మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఓన్ బ్లడ్ తీసి మనము సెంట్రిఫ్యూజ్ చేసి ఈ పెయిన్ ఏరియాలో ఇచ్చుకుంటే మనకు బాగా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కూడా రిలీఫ్ లేదు, లాంగ్ టర్మ్ పెయిన్ ఇలాగే ఉంది, లేకుంటే మల్టిపుల్ టైమ్స్ పెయిన్ వస్తుందంటే చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. చిన్న సర్జరీ చేసి మనం ఆ ఇన్ఫ్లేమ్ పార్ట్ తీసేసి దాన్ని రీసూచర్ చేసి ఫిజియోథెరపీ చేసుకోవడం చేస్తాం. సో అదండి, ఇది భయపడే ప్రాబ్లం కాదు. మనము రెగ్యులర్గా కామన్గా ఉన్న కండిషనే. ఈ మెడికేషన్స్ పేషెంట్ డాక్టర్ని అర్లీగా కలిసి మనం ఇవన్నీ పాటిస్తే రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.